అర్జెంట్‌గా 5,000 కడుతున్నావా లేదా నువ్వు? కట్టు తొందరగా కట్టు. 5,000 కట్టాల్సిందే ఇప్పుడు. అదేంటి వదిన అలా అంటావు? నేను నీకెప్పటినుంచి తెలుసు? మీ ఇంటి పక్కనే ఉంటాను కదా నేను. నన్ను డబ్బులడుగుతున్నావేంటి? నేనేం చేశాననిప్పుడు? పక్కనే ఉంటావు తెలుసు కాబట్టి 5,000 అడిగాను. నేనింకా చాలా మంచిదాన్ని గాబట్టి. అదే ఇంకెవరన్నా అనుకో కనీసం 10,000 అడుగుతారు. నువ్వు చేసిన పనికి. అర్థమవుతుందా? నాకేమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ నీ దగ్గరికే కదా వచ్చేదాన్ని. అటువంటిది నువ్వు నన్నిప్పుడు డబ్బులడుగుతున్నావు. నేనసలు ఏం చేశానని వదిన? నేనంత పెద్ద తప్పేం చెయ్యలేదు కదా! ఎందుకిలా మాట్లాడుతున్నావు వదిన? ఏంటి? ఏం చేయలేదా? మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందన్న విషయం నీకెలా తెలిసింది? అరె! నాకు స్మెల్లొచ్చింది వదిన. ఏమైనా జరుగుతుంది కదా! జాగ్రత్త కావాలి కదా! అందుకని నేనొచ్చి గ్యాస్ లీక్ అవుతుంది ఒకసారి చూసుకో వదిన అని చెప్పాను. దాంట్లో తప్పేముంది వదిన? ఆ! నా ఇంట్లో గ్యాస్ లీక్ అయితే నువ్వెందుకు వాసన పీల్చావు? తక్కువుందనుకుంటున్నావా ఏంటి ఏమైనా గ్యాస్? అమ్మ బాబోయ్! నాకు ఏడుపొస్తుందిరా. ఏం మాట్లాడుతున్నావు వదిన? నువ్విప్పుడు కట్టాల్సిందే. ఇంకొక మాట మాట్లాడావంటే 5,000 కాదు 6,000 తీసుకుంటా నీ దగ్గర. ఇదేంటి వదిన? వాసనొస్తుంది. కట్టేసుందో లేదో చూసుకో. మళ్ళీ ఏమైనా డేంజర్ జరుగుతదని చెప్పినందుకు నన్ను డబ్బులు కట్టమంటున్నావేంటి నువ్వు? అదేంటా? ఇరాను, ఇజ్రాయెల్ కొట్టుకుంటే మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ రాలేదా? అలాగే నువ్వు మా ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు స్మెల్ పీల్చావు కదా! చిచ్చి! వచ్చి నాకు చెప్పావు కదా గ్యాస్ లీక్ అవుతుందని. కాబట్టి నువ్విప్పుడు డబ్బులు కట్టాల్సిందే. అర్థమైందా? కట్టేయి తొందరగా. నాకు వేరే పనులున్నాయి ఇంకాను. ఇంకెవరెవరు పిలిచారో అందరిని చూసుకోవాలి నేను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. ఆ! సరిపోయినాయి వదిన. సరిపోయాయి. ఇందాక నీతో పాటు గౌరి కూడా వచ్చినట్టుంది. ఆ పక్కింటి గౌరి. ఒకసారి వెళ్లి తనతో కూడా మాట్లాడేసొస్తానే. ఆ! నీకెప్పుడైనా ఉప్పు, పప్పు కావాలంటే కంపల్సరీ రా వదిన. పర్లేదు ఏం కాదు. ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఆ! ఎళ్ళొస్తానే. ఎప్పుడైనా పప్పు, ఉప్పు అన్నీ కావాలంటే కంపల్సరీ రా మర్చిపోకు. ఫస్ట్ నన్ను గుర్తుపెట్టుకో సరేనా?